9/9/2025 వారం బుధవారం. తిథి ద్వాదశి రాత్రి 10:55 వరకు. నక్షత్రం మఖా నక్షత్రం ఉదయం 9:57 వరకు. వర్జ్యం సాయంత్రం 6:46 నుండి 8:31 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:44 నుండి మధ్యాహ్నం 12:33 వరకు. శుభ సమయం లేదు. రాశి ఫలాలు. మేషరాశి. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. అనుకోని అతిథుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. మేషరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, శ్రీ గణనాయకాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. వృషభ రాశి. ప్రయాణాలు లాభిస్తాయి. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పనులు సాఫీగా సాగుతాయి. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు. వృషభ రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ వల్లభేశ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. మిథున రాశి. మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు. భూముల క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. పెట్టుబడులకు అనుకూలమైన సమయం. మిథున రాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. కర్కాటక రాశి. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. సోదరులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కర్కాటక రాశివారు నరదృష్టి, నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శ్రేయస్కరం. సింహరాశి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వస్తు లాభ సూచన. సింహరాశి వారు నాగసింధూరాన్ని ఉపయోగించడం, శ్రీ గణేశ భుజంగ స్తుతిని పఠించడం శ్రేయస్కరం. కన్యా రాశి. ముఖ్యమైన పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. నూతన ఒప్పందాలు కుదురుతాయి. కన్యా రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, శ్రీ రత్నగర్భ గణేశ విలాస స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. తులారాశి. కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. సోదరుల నుండి ధన వస్తు లాభాలు పొందుతారు. నూతన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. తులారాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం, శ్రీ మహాగణపతి స్తోత్రాన్ని పఠించడం మరింత శుభదాయకం. వృశ్చిక రాశి. దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు. బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వాహన సౌఖ్యం. వృశ్చిక రాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ గణపతి మంగళాష్టకాన్ని పఠించడం శుభదాయకం. ధనుస్సు రాశి. జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు అందుతాయి. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. ధనుస్సు రాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం, శ్రీ గణపతి స్తవాన్ని పఠించడం శ్రేయస్కరం. మకర రాశి. వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. సంతానం చేసే నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. మకర రాశివారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ గణేశ కవచాన్ని పఠించడం శ్రేయస్కరం. కుంభరాశి. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. రుణాలు తీరుస్తారు. మానసిక ప్రశాంతత పొందుతారు. అనారోగ్య సమస్యలు కొంతమేర ఇబ్బంది పెడతాయి. కుంభరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ గణేశ పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మీనరాశి. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. చెడు వ్యసనాలకి దూరంగా ఉండండి. మీనరాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ సంకష్టనాశన గణేశ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. ePoojaStore.in
పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. One stop for all puja needs.